దీని అమ్మ జీవితం ఎప్పుడు శాలరీ కోసం తప్ప ఎవరి కోసం వెయిట్ చేయలేదు. ఎప్పుడు నా కొడుకు కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. హలో. అరే కొంచెమైనా బుద్ధి ఉందా? వస్తున్నామమ్మా, 2 minutes. సారీ, కొంచెం లేట్ అయింది. అరే నీ జీవితంలో ఎప్పుడైనా కరెక్ట్ టైంకి వచ్చేవరా? యాదావా, ఈసారి ఖచ్చితంగా వస్తామమ్మా, నీ మీద ప్రామిస్. ఎరా నేను బతికుండడం ఇష్టం లేదా? సర్లే, అర్జెంట్ గారు అన్నా. రేపు ఒక ఇంపార్టెంట్ పని మీద హైదరాబాద్ వెళ్తున్నామమ్మా. అక్కడ మీ మామ ఉన్నాడు కదా, ఎలాగైనా 2 days రూమ్ అరేంజ్ చేయరా. బయట అంటే మనకు పెద్దగా హైదరాబాద్ తెలియదు. ఇంకోటి ఏంటంటే నేను ఈరోజే వెళ్ళాలి. ఏంది, ఆయన రూమ్లోనా? వద్దురా బాబు, ఆయన మెడిటేషన్ చేసే వాళ్ళకు రిటేషన్ చెప్పించే రకం రా. నా మాటిని ఎక్కడైనా హోటల్లో రూమ్ తీసుకో. రే, బుక్ చేసుకోలేక కాదురా, అంత టైం లేదు. సరే నీ కర్మ, నెంబర్ అడ్రస్ మెసేజ్ చేస్తా, ఆయనతో నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ రామమ్మ. జాగ్రత్త రా. మమ్మ, వచ్చేటప్పుడు నీకు బిస్కెట్లు తెస్తా. క్రీమ్ బిస్కెట్లా? తంతా నా కొడక. సరే సరే, బాయ్. ఎవర్రా నువ్వు? పొద్దునే పాల ప్యాకెట్లు వేసుకునేలా పొద్దున ఈడి పేడకడి మొహం. ఏంట్రా మనసు తిట్టుకుంటున్నావు? ఎవరు నువ్వు? అదే నా నిన్న కాల్ చేశాను కదా, విజయ్ ఫ్రెండ్. విజయ్ మీకు మొత్తం చెప్పాడు కదా. ఆడో ఎదవా, ఆ రికమెండేషన్తో ఇంకో ఎదవా. పద లోపల తగలాడు. నేను ఒక 2 గంటలు రెస్ట్ తీసుకోవాలి, నన్ను డిస్టర్బ్ చేయకు. వీడు పుట్టిందే రెస్ట్ తీసుకోవడం ఉన్నట్టుంది. చూసింది చాలు, లోపలికి వెళ్ళి తగలాడు. ఏదో ఏరుసనక్కి అమ్ముకునే ఫేస్ వీడను. ఎక్కడ్రా? ఓ బ్యాగ్ వేసుకొని బయలుదేరా. అది కొంచెం అర్జెంట్ వర్క్ ఉందన్నా. అబ్బా బయలుదేరండి, బాహుబలి బామ్మరిది కాలకేని కోసం. రా ఇక్కడికి వచ్చి కూర్చో. అన్నా, అది కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్. అరే ఆ ఏదో నేను పంపాడు. అసలు నువ్వు ఎవరు, ఏ పని మీద వచ్చావు తెలుసుకోవాలా వద్దా? ఊరికే ఉండి ఇస్తారేంటి? అన్నా, ఈవినింగ్ వచ్చి అన్నీ చెప్తా, టైం లేదు, వెళ్ళాలి.
మళ్ళీ వెళ్తే అమ్మాయి దొరకదు. అమ్మాయా? ఎవరు అమ్మాయి? అది అది నా నా లవర్ అన్న. కొన్ని గొడవలు వచ్చి విడిపోయాం, మళ్ళీ కలిసి మాట్లాడదామని వచ్చాను. అమ్మాయి అంటున్నావు, లవ్ అంటున్నావు. అరే అసలు ఎలా కనెక్ట్ అయింది, ఎలా కట్ అయింది మొత్తం చెప్పరా. అది పెద్ద స్టోరీ అన్న. పర్లేదు చెప్పు, మనకు పెద్ద పీకే పని లేదు. అది మళ్ళీ చెప్పక్కర్లేదు. ఏంటో స్టోరీ చెప్పండి గునుక్కుంటున్నావు. ఎగ్జైట్మెంట్ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయి ఇక్కడ. అది మరి స్టోరీ పెద్దది, ఎండిపోయిన గొంతు ఎలా చెప్పను. అమ్మ నా కొడుక, నీ గొంతెత్తి తడిపేస్తానుండు. ఇప్పుడు చెప్పరా, ఏంటి నీ కథ? అమ్మాయి పేరు రక్షిత. ఆకాశం చేజారి నేల మీద పడ్డ నక్షత్రంలా ఉంటుంది. అవునా? పగిలిపోలేదు కదా? ఓకే ఓకే, నువ్వు కానీ. ఆమె కళ్ళు అప్పుడే పూసిన కలువ పువ్వుల్లా ఉంటాయి. మేమిద్దరం 3 years నుంచి ఫ్రెండ్స్. కానీ ఒకరోజు ఏమే అర్జెంటుగా రమ్మన్నావు? నీతో కొంచెం మాట్లాడాలి కళ్యాణ్. ఏం? మా ఇంట్లో మా బావని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారు. ఏం బాగానే ఉంటాడుగా, పైగా సాఫ్ట్వేర్, నెలకు 1,00,000. ఇక్కడ సమస్య జీతంది కాదు కళ్యాణ్, జీవితంది. ప్రాబ్లం ఏంటో చెప్తేగా తెలిసేది. నాకు నువ్వంటే ఇష్టం కళ్యాణ్, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంటి? అవును, ఎండిపోతున్న చెట్టు కోసం చిరుజల్లులా నా జీవితంలోకి వచ్చావు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎప్పుడు బాధపడలేదు, చాలా హ్యాపీగా ఉన్నాను. చూడు రక్షిత, నీకు తెలుసు నాకు ఈ ప్రేమ, పెళ్లి, ఫీలింగ్స్ అంటే చెడ్డ చిరాకు. ఇవన్నీ ఆపేసి మీ ఇంట్లో చూపించిన వాడిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు. చూడు కళ్యాణ్, జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆలోచించాలి. ఆలోచించి తీసుకునే లోపు అవి చేజారిపోవచ్చు. ఒక్క క్షణం ఆలోచించు కళ్యాణ్. క్షణంలో తీసుకునే నిర్ణయం వల్ల ఆనందం ఆఫర్లో రావచ్చు, బాధ భరించలేనంత కావచ్చు. నేను ఆప్షన్ తీసుకోలేను. ఈ మ్యాటర్ ఇంతటితో మర్చిపో. ఏ నేనంటే ఇష్టం లేదా? అసలు ప్రేమ అంటేనే ఇష్టం లేదు, ప్రేమించడం అంతకన్నా ఇష్టం లేదు. నేను నీ ముందు రోజా పువ్వు పట్టుకుని నిలబడడం కంటే అటుపక్క సిగరెట్ పట్టుకుని నిలబడడానికి ఇష్టపడతాను. నేను నీతో కలిసి ఒకే కూల్ డ్రింక్లో 2 సార్లు వేసుకుని తాగడం కంటే ఒంటరిగా బీర్ తాగడానికే ఇష్టపడతాను. నీ లైఫ్ వేరు, నా లైఫ్ వేరు. ఈ ప్రేమ, పెళ్ళి అన్నంత దొబ్బకు. నా ఫీలింగ్స్ నీకు ఇరిటేషన్ తెప్పిస్తున్నాయా కళ్యాణ్? ఏంటి తొక్కలో ఫీలింగ్స్? అయినా నువ్వు ఐలువి చెప్పగానే చొల్లు గార్చుకుంటూ సొల్లు చెప్పడం నాకు తెలియదు. మీ అమ్మాయిల గురించి నాకు తెలియదా? ప్రేమించేటప్పుడు పన్నీరు చల్లి వదిలేటప్పుడు కన్నీరు మిగులుస్తారు కదే. అమృతం మీరు తీసుకెళ్ళి అలాహలం మా గొంతులో పోస్తారు కదే. అయినా ఇష్టాన్ని కూడా ఇన్స్టాల్మెంట్లో ఇస్తారు కదా. స్టాప్ ఇట్. ఛీ, అమ్మాయిల గురించి నీకింత చీప్ ఒపీనియన్ ఉందని తెలుసుంటే నేను ప్రేమించడం కాదు కదా, ఫ్రెండ్షిప్ కూడా చేసేదాన్ని కాదు. లైఫ్లో నీ ముఖం నాకు చూపించుకు. గుడ్ బై. పోవే. మామ, నీతో కలిసి బాధపడాలనుందిరా. ముంతాగలు డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. ఒక్కడే నన్ను ఇంత బాగా అర్థం చేసుకుంది. వస్తున్నా, తెచ్చిపెట్టు. సరే రా. ఇప్పుడు చెప్పరా, ఏమైంది? అయిపోయింది మామ, అంతా అయిపోయిందిరా. రే భలేవాడివే, ఇంకా హాఫ్ బాటిల్ అలాగే ఉంటాయి. అది అయిపోయిందంటే మందేమనుకున్నా. నువ్వు చెప్పు. ఈ అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా. దీని అమ్మ జీవితం. అవును మామ, నాకు ఈ మధ్య ఒక అమ్మాయి తగిలింది. అది డవ్ సోప్ నుండి డోమాక్స్ దాకా నన్నే గోకేస్తున్నా మామ. అలాంటిది ఏమన్నా తగ్గిందా? రేపు పిచ్చ నా కొడక, క్వార్టర్ దాగి మ్యాటర్ తెలియకుండా మాట్లాడుకు. రక్షితతో ఫ్రెండ్షిప్ బ్రేకప్ అయిపోయింది మామ.
ఎలా? ఏదో టెన్షన్లో ఉన్నామమ్మా. ఇప్పుడే తను కాల్ చేసి రమ్మంది. ప్రేమ పెళ్ళి అనింది. ఆ టెన్షన్లో ఏదో తిట్టేశా. పాపం రా, ఏడుస్తూ ఉంటుంది. హే పోనీరా, అబ్బాయి చెట్టు లాంటివాడు, అమ్మాయి దానికి ఉన్న ఆకు లాంటిది. ఒక్క ఆకు రాలిపోయినంత మాత్రాన చెట్టు ఎండిపోయినట్టు కాదు, మళ్ళీ 10 ఆకులు చిగురిస్తాయి. ఏం చెప్పావమ్మా? హే ఇంకా చాలా ఉంది. దీని అమ్మ జీవితం. అమ్మాయిలు పీజీల్లో కూర్చుని 4G వేసుకుని కేజీలు ఎక్కడ అమ్మేస్తున్నారా ప్రేమని. అబ్బాయిలు అమ్మాయికులు కదా, 50% డిస్కౌంట్ అనగానే ఎగబడి కొనేస్తున్నారా పిచ్చినా కొడుకుల్లాగా. కానీ తను చెట్టుకి ఆకు లాంటిది కాదురా, నీరు లాంటిది. ఎప్పుడు తను నా నవ్వు వెనక కారణంలా బాధ ముందు ఓదార్పులో నిలబడేదిరా. కానీ నేనే తను నా మీద పెంచుకున్న ప్రేమని ప్రకటించి పడేశా. రే ఏంట్రా వదిలేసి వచ్చి బాధపడుతున్నావు? నేను బాధపడుతున్నాను. రే పెచ్చనా కొడక, ప్రాణం ఆ అమ్మాయి దగ్గర వదిలొచ్చి దేహంతో ముందు తాగుతున్నావు కదరా. లేదు లేదంటూ నేను ఇంత ప్రేమ దాచుకున్నావేంట్రా? ఏయ్ కళ్యాణ్, కళ్యాణ్ ఇక్కడ ఏడవడాలు గట్రా లేవు, ఏడిపించాడు. రే పడొద్దురా, రే పడొద్దు. ఈ ప్రేమ ఏందో, ఈ బాధలేందో. హలో చెప్పువే. రే రక్షిత హైదరాబాద్ వెళ్ళిపోయిందంటారా? తన నంబర్ కూడా పనిచేయట్లేదు. నీ దగ్గర ఇంకొక నంబర్ ఏమైనా ఉందా? అర్జెంటుగా మాట్లాడాలి. ఏంటి నువ్వు చెప్పేది? నీ కూడా చెప్పలేదా తను? హలో హలో హలో. ఏం డల్గా ఉన్నావు? ఇంట్లో డాడీతో చిన్న గొడవ. నాకు స్టడీస్ అంటే ఇంట్రెస్ట్ లేదు, డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్. బట్ మా నాన్నకి అది అర్థం కావట్లేదు. చూడు కళ్యాణ్, నీ మనసుకి ఏది నచ్చితే అదే చెయ్యి. ఏదో ఒకరోజు వాళ్ళే రియలైజ్ అవుతారు. ఎప్పుడు నీతోనే ఉంటా. రక్షిత ఏమన్నా కాల్ చేసిందా? అదే కళ్యాణ్ చేసిందా లేదా? చేసింది. ఏదో ల్యాండ్లైన్ నంబర్ చేసిందా? ఏం చెప్పింది? అడ్రస్ ఏమైనా చెప్పిందా? తను ఎవరికీ చెప్పొద్దంది. చచ్చిపోతున్నా ఇక్కడ. అడగకుండా నేను ఆనందాన్ని తీసుకెళ్ళిపోయింది. లావణ్య ప్లీజ్ చెప్పు. నీ బాధ చూడలేకుండా ఉన్నాను కళ్యాణ్. అడ్రస్ చెప్పలేదు కానీ సీఎంఆర్ కాలేజ్లో ఎంబీఏ జాయిన్ అయింది. సిఎంఆర్ హైదరాబాద్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అంతేనా నా కథ? అయిపోయింది. ఇక్కడ మందు కూడా అయిపోయిందిరా. అయినా తిక్కలోడు అనుకున్నాను రా, ఇంత మంచి లవ్ స్టోరీ ఉందా నీ దగ్గర? ఒక్కసారి అమ్మాయి ఫోటో చూపించవా? ఫోటోనా? అవును. ఇదిగోండి. అబ్బా, అమ్మాయి చాలా బాగుందిరా. అవునన్నా, రేపు ఎలాగైనా అమ్మాయిని కలవాలి. ఖచ్చితంగా వెళ్దాం. నేను వస్తాను, మీరు కలిసి నేను లైవ్లో చూడాలి. వద్దన్నా, తన నా మీద చాలా కోపంగా ఉంది. నేను ఒక్కనే వెళ్తాను. రే నువ్వు పిల్లోనివి, నేను పెద్దోన్ని, నేనే సెట్ చేస్తాను. మనం వెళ్తున్నాం అంతే. వీడికి నాకన్నా ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉన్నట్టుంది. రా వచ్చి కూర్చో.
ఏమన్నా పెట్రోల్ ఏమైనా అయిపోయిందా? అరే అక్కడ చూడరా, నీ అమ్మాయిరా. ఎవరన్నా? ఆ? ఇదేంటి ఇక్కడ? వెతకుండానే వజ్రం దొరికేసిందిరా. అన్నా బండి స్టార్ట్ చేయనా? ఇప్పుడు కాదు, నేను మళ్ళీ మాట్లాడతాను, టైం బాగాలేదు. ఏరా మింట్రా నీకు, అమ్మాయి చూడగా నాకు చేసుకుంటాం అనుకుంటే చా ఆశను బుగ్గిపాలు చేసావు కదా. నీకు మొహమాటం అయితే ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. వద్దన్నా. నువ్వు దిగు ఫస్ట్. వీడు చచ్చాడు ఈరోజు. హలో, ఎక్స్క్యూజ్ మీ. యా, నా పేరు రంజిత్, నేను కళ్యాణ్ ఫ్రెండ్ని. అక్కడ వాడు మీకోసం వర్షం కోసం రైతుల, ఆవు కోసం దూడల ఎదురు చూస్తున్నాడు. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? మీరు కళ్యాణ్ ఎడిడు లో బ్రేకప్. అసలు ఈ కళ్యాణ్ ఎవరు? ఏమే అప్పుడే మర్చిపోయావా? ఇంకొని తగులుకున్నావా? మీ అమ్మాయిలంతా ఇంతే, అరక్షణం గ్యాప్ ఇస్తే ఆరుగురిని పిలిచేసుకుంటారు కదా. ఒక అమ్మాయిని అర్థం చేసుకున్నాను బ్రహ్మదేవుడు అనుకున్నా కూడా భ్రమలో ఉన్నట్టే. యూ స్టూపిడ్. ఏంట్రా కథలో అమ్మాయి ఎంత సైలెంట్ గా ఉంది, ఇక్కడ ఇంత వైలెంట్ ఏంట్రా ఈ కన్ఫ్యూషన్? అన్నా అది ప్రతి కథ వెనుక ప్రతి కథ వెనుక ఒక్క నిజం ఉంటుందన్న. నిజమా? ఏం నిజం? నేను మీకు చెప్పిందంతా కథన్నా. ఏంటి కథనా? ఎందుకురా? అదే కదన్నా మీ వీక్నెస్. ఆగరా రే చెప్పడం మర్చిపోయా, ఆయనకు వీక్నెస్ ఉంది. వీక్నెస్ ఏంటది? రే ఆయన లవ్ స్టోరీ అంటే మహా పిచ్చి, కావాలంటే వాడుకో. అవునా? ఇంకా నాకు వదిలే మామా. నేను ఒక డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ కథ చెప్దామని వచ్చాను. మీ రూమ్లో ఉండాలంటే మీ వీక్నెస్ పైన కొట్టాలి కదా, అందుకే ఈ స్టోరీ చెప్పాను. మరి ఆ పిల్ల ఫోటో ఎక్కడిదిరా? అదా ఎప్పుడో బాగుంటే ఫేస్బుక్లో డౌన్లోడ్ చేశా. నా దరిద్రం అది ఎక్కడే తగలబడింది. ఈ ట్విస్ట్ ఏంద్రా నాకు? మీ కోపం సాయంత్రం చూపించవచ్చు, అక్కడ ప్రొడ్యూసర్ వెయిటింగ్. బాయ్. రేయ్ ఏంటన్నా? స్టోరీ అదిరింది, ప్రొడ్యూసర్ ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. ఆల్ ది బెస్ట్.